హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను మార్నింగ్ లేవగానే చేసుకున్న పనులను అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ముందుగా అయితే ఇక్కడ ముగ్గుతో స్టార్ట్ చేశాను. నా ముగ్గు ఎలా ఉంది, బాగుందా? మంచితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ముగ్గులతో నేను నేర్చుకుంటాను అనమాట. నేను కూడా బిగినర్నే, కాకపోతే కొంచెం డిజైన్స్ అవన్నీ వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇలా ఈరోజు పూజ అయితే ఇలా జరిగింది. పూజతో మంచిగా పూజ చేసుకొని మనశ్శాంతిగా టిఫిన్ ఏం చేయలేదు ఈరోజు. యాక్చువల్గా సార్ బయట తినేశారు, సో నేను మార్నింగ్ పూజ చేసుకున్నాను కాబట్టి టిఫిన్ ఏం చేయలేదు. ఇక్కడైతే డైరెక్ట్గా లంచ్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంట్లో వీకెండ్ కాబట్టి వీకెండ్ కాదు, గ్రాసరీస్ ఇలా లేవు, ఇవన్నీ అంత మంత్ ఎండ్ కాబట్టి 31st కాబట్టి ఏం లేవు, అన్నీ తీసుకురావాలి. సో టమాటాలు కూడా లేవు, ఉన్న బీరకాయలతోటి ఇంకా ఏదో సింపుల్గా కర్రీ చేసేస్తూ ఉన్నాను అనమాట. మీరేమేమి చేస్తారు? ఉంటే అన్నీ మీరు ఖచ్చితంగా అన్నీ ఉండాలని ట్రై చేస్తారా, లేకపోతే ఏవైనా ఉంటే సర్దుకొని వంట చేసేస్తారా? నాకైతే ఇలా ఎప్పుడు బీరకాయ నేను పచ్చి కారం వేసి మీ పచ్చిమిర్చి వేసి చేస్తాను, కారం వేసి చేయను. కాకపోతే ఫస్ట్ టైం పచ్చిమిర్చి కూడా లేవు ఇంట్లో, సో దానికి కారం వేసి చేసేసాను అనమాట. ప్యారలల్గా అది ఉడుకుతూనే ఉంది. నేను ఇటు సైడు కొన్ని గిన్నెలు ఉంటే తోమేస్తూ ఉన్నాను అనమాట. ఇదంతా మీకు క్లీనింగ్ మోటివేషన్గా ఉంటుందని మాత్రమే నేను వీడియో చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నన్ను చూసి కాకపోతే మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. మీరు కూడా చేసుకోవాలి, లేకపోతే అంతా మన హౌస్ వైఫ్స్కి అంతా బోర్ కొడుతుంది. రోజు డైలీ వర్క్స్ అని ఇదే రోజు అని అంటే కొన్నిసార్లు చూస్తే కూడా కొంచెం మారిపోతూ ఉంటామంట. సో అది మీ అందరికీ తెలుసు. అక్క క్లీనింగ్ వీడియోస్ పెట్టండి మీరే అంటూ ఉంటారు కదా. సో అది ఎందుకు మీరు అంటున్నారో తెలుసు కదా. ఇక్కడైతే నేను స్నాక్స్ చేశాను అనమాట. అంటే ఇంతకు ముందే చేశాను, మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత చేసి పెట్టాను అనమాట. ఏంటంటే అటుకులు, ఇది లో కార్బ్. ఎవరైనా మంచిగా స్నాక్స్ తినబుద్ధి అయ్యి మళ్ళీ కాకపోతే ఆయిల్ ఎక్కువ ఉండకుండా అవన్నీ చేసుకోవాలి అంటే ఇంకా మంచిగా ఉండాలంటే అటుకులతో మంచిగా చేసుకుంటే సరిపోతుంది అనమాట. తక్కువ క్యాలరీస్ ఉంటుంది, దెన్ వెయిట్ గెయిన్ కూడా ఉండదు. మంచిగా అటుకులతో చేస్తాం కాబట్టి మంచిగా పల్లీలు ఉంటాయి అందులో. సో అది చాలా మంచి పని చేస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ బెడ్ క్లియర్ చేస్తూ ఉన్నాను, మార్నింగ్ చేయలేదు. సో బెడ్ క్లియర్ చేసేసేసి మంచిగా పెట్టేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను ఇదొకటి గమనించండి, నేను అంతా చిన్నగానే చేసుకుంటూ ఉన్నాను పని. కాకపోతే ఇక్కడ ఫాస్ట్ మోడ్లో పెట్టాను కాబట్టి మీకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే నేను ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, ఏం కాదు, కాకపోతే మంచి సన్ స్క్రీన్ అనమాట, విష్ కేర్ వాళ్ళది. నేను వాడి చూశాను, ఈ సమ్మర్ మొత్తం చాలా మంచిగా ఉపయోగపడింది. సో అలానే బెడ్రూమ్లో అవన్నీ క్లియర్ చేస్తూ ఉన్నాను అనమాట. డ్రెస్సింగ్ టేబుల్ తుడుచుకున్నాను. ఇక్కడేమో మళ్ళీ బట్టలన్నీ అంతా కొంచెం ఈ మధ్య నేను ఇంకా తర్వాత చెప్తాను ఆ సంగతి, అవన్నీ చూసుకోవట్లేను అనమాట. మరి అన్నీ ఐరన్ చేసి పెట్టట్లేను. సో కొంచెం గజిబిజిగా ఉంటే వార్డ్రోబ్ కాదు, ఇట్లా సెల్ఫ్లలో బట్టలన్నీ ఇలా ఉంటే అవన్నీ నీట్గా పెట్టుకుంటూ ఉంటున్నాను అనమాట. కనీసం మనం ఐరన్ చేయకుండా కూడా నీట్గా పెట్టుకుంటే అవన్నీ చాలా బాగుంటాయి. అంత పెద్దగా, ఎందుకంటే హ్యాండ్ వాష్ చేస్తాం కాబట్టి, మిషన్ వాష్ కాదు కాబట్టి మంచిగానే ఉంటాయి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు. వైట్ పురుగులు వస్తుంటాయి కదా బియ్యంలో, అలా రాకుండా ఉండాలంటే అందులో మన దొడ్డుప్పు ఉంటుంది కదా, అది వేసి పెట్టేసేయండి, రాకుండా ఉంటాయి. నాకైతే ఇక్కడ మాకు ఎందుకో వెదర్కో లేకపోతే ఈ రూమ్ వాతావరణానికో, మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో కూడా అంతే, ఇక్కడ పక్కన వాళ్ళ రూమ్లో కూడా ఇలా వాళ్ళు బియ్యం తెస్తే చాలు, ఒక 10 రోజులకే ఆ వైట్ పురుగులనే వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇవి ఇలా చేసిన తర్వాత రావడం అయితే తక్కువైనాయి, చాలా తక్కువైనాయి. మాకు అదొక బాధ తప్పిందని చెప్పొచ్చు. ఇలా మా అలాగా చాలామంది ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ రైస్ మళ్ళీ ఇంటి దగ్గర పెడితే మళ్ళీ అసలు అక్కడ ఏమి ఉండవు అనమాట. ఇంకా దాని తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. అంతా వంట కూడా సింపుల్గా అయిపోయింది కదా, రైస్ కడిగి పెట్టేశాను. దాని తర్వాత ఇక్కడ గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూసారా, సామాన్లు కూడా తక్కువనే ఉన్నాయి. మీకు చెప్పాను కదా అన్నీ, ఇది మళ్ళీ ట్రాన్స్ఫర్ అని ఒక మాట అయితే మా వారు చెప్తున్నారు. అది ఎంతవరకు అవుతుందో లేదో తెలియదులే, కానీ నేనైతే అవన్నీ పెట్టేశానమాట రూమ్లో. సో కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా ఊడ్చేస్తూ ఉన్నాను. ఊడ్చేసిన తర్వాత అంతా ఇంట్లో నల్ల చీమలు అయితే చాలా ఎక్కువయ్యాయండి. అసలు వాటిని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అవి ఏం పెట్టినా వెళ్ళట్లేము అనమాట. నల్ల చీమలు అయితే వాటితోని బాగా ఇబ్బంది అవుతుందన్నమాట. చూసారా, సామాన్లన్నీ ఇగో ఇలా బస్తాలలో ప్యాక్ చేసి పెట్టాము. ఇంకా కాటన్ బాక్స్లలో ప్యాక్ చేసి పెట్టామన్నమాట.
సో ప్రస్తుతానికి అయితే అవి అలా ఉన్నాయి, సరిపోతున్నాయి. యాక్చువల్గా మినిమల్గానే ఉండాలేమో, మనం మినిమల్గా ఉంటేనే తక్కువ పని ఉంటుందేమో నాకు తెలిసి. మనం అన్ని హడావిడిగా అన్ని సామాన్లు పెట్టుకుంటూ ఉంటాము. కాకపోతే మనకు మనసుకు మంచిగా అనిపించాలని అన్నీ పెట్టుకుంటాంలే, కానీ నిజంగా చెప్పాలంటే అందరికీ మినిమల్గానే ఉండాలని ఇష్టం కదా. నాకైతే అనిపిస్తూ ఉంది. కాకపోతే ఇంకా నేను ఎలాంటిదాన్ని అంటే మంచిగా ఉండాలి, చూడడానికి మంచిగా ఉండాలి అనే పర్స్పెక్టివ్లో ఎంత పనైనా చేసేస్తూ ఉంటాను, ఎంత టైం అయినా కేటాయిస్తూ ఉంటాను. సో టైం కేటాయించలేనప్పుడు దాని వాల్యూ మనకు అప్పుడు తెలుస్తుందేమో, మనం ఎంత మినిమల్గా ఉండాలి అనేది. ఇక్కడైతే ప్యారలల్గా ఊడ్చేసి మంచిగా తుడిచేస్తూ ఉన్నాను. రోజు తుడుస్తాను, ఇంకా చేతనైనట్టే తుడుస్తూ ఉన్నాను అనమాట. చేతనైనట్టు మీన్స్ ఎక్కువ వంగకుండా అన్నీ జాగ్రత్తగా పాటించుకుంటూనే చేస్తూ ఉంటాను. ఎందుకంటే మా మమ్మీ వీడియోలు చేస్తూ ఉంటుంది కదా, ఆమె కూడా చెప్పాలి నేను. ఎందుకు ఇలా అంటున్నానో మీకు ఇంకా ముందు వీడియోస్లో చెప్తాను, ఓకేనా. ఇక్కడైతే అంతా క్లీన్ చేసేసి పెట్టేశాను, వంటకి పెట్టేశాను. ఇంకా మా వారు బీరకాయ తినన్నారు, ఆ రసం కూడా పెట్టేశాను. ఇంకా రసం మామూలుగా అంటే చింతపండు రసం అనమాట, రసం పెట్టేశాను. అది చూపిలేదు, వీడియో తీయలేదు. ఇంకా మీకు ఇక్కడ నాది ఇది ఎలాంటి కొలాబరేషన్ కాదు, మంచి నేను తీసుకున్నాను అండ్ బాగుంది అనేసి అయితే మీకు హ్యాండ్ బ్యాగ్ షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇన్ని రోజుల్లో నాకు హ్యాండ్ బ్యాగ్ తీసుకునే పెద్ద అవసరం పడలేదు, ఇప్పుడు పడింది. సో అప్పుడు తీసుకున్నాను. ఇది 1000 రూపాయలు పడింది అనమాట. ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఇది వైట్ కలర్లో తీసుకుని చాలా బాగుంది. కాకపోతే మెయింటెనెన్స్ కొంచెం తర్వాత బ్లాక్ అవుతుందేమో అనిపిస్తుందిలే, కానీ ఏం కాదు, చూడడానికి అయితే బాగుంది. ఈ బ్యాగ్ ఏమో నేను రీసెంట్గానే బ్యాగ్ కొన్నాను. మళ్ళీ మా అన్నయ్య అవుతారనమాట, తను అమెరికా నుంచి ఈ బ్యాగ్ తీసుకొచ్చారనమాట. ఈ బ్యాగ్ కాస్ట్ అరౌండ్ మన ఇండియాలో 4000 ఎంతో ఉందండి. నాకు దీనికి ఎందుకు అంత పెట్టారనిపించిందిలే, కానీ ఏమో మనకు తెలియదు కదా ఆ క్వాలిటీ అవి అంతా. ఇంకా ఇదైతే మీకు వైట్ బ్యాగ్ నచ్చిందా లేకపోతే ఇది అమెరికా బ్యాగ్ నచ్చిందా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా అంటుంటానులే, కానీ ఒకసారి ఈ ప్రశాంతత కూడా ఇక్కడ నచ్చదండి. ఎందుకంటే అంత సైలెంట్ ఉంటుంది, ఎప్పుడు సైలెంటే ఉంటుంది. చూసారా, ఎవ్వరూ కనిపించరు మనకి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ వీడియోస్ చేయండి అని అంటే ఖచ్చితంగా నేను చేయడానికి మీ మాటలతో మోటివేషన్గా తీసుకొని చేస్తూ ఉంటాను. సరేనా, ఇద్దరితో ఉంటాను మరి, బాయ్.